హై వ్యూవర్స్. తెలంగాణది కానీ జగన్మోహన్ ప్రస్తావన ఖచ్చితంగా అవసరం. ఇక్కడ మాట తప్పను, మడమ తిప్పను, నేను విన్నాను, నేను ఉన్నాను. ఎలక్షన్లో గెలిచిన 6 నెలలకి శంకుస్థాపన చేస్తే చిత్తశుద్ధి, ఎన్నికలు ఇంకో 6 నెలల్లో ఉన్నాయనగా శంకుస్థాపన చేస్తే మోసం. ఇవే కదా మన జగనన్న గారు పదే పదే చెప్పేవి, అండ్ ఆయన పేరు తలుచుకుంటే గుర్తొచ్చేవి. ఆయన కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఆయనే ఎన్నిసార్లు శంకుస్థాపన చేశారో గుర్తెచ్చుకోండి, దాని పరిస్థితి గుర్తెచ్చుకోండి. ఎన్నికలకు ముందు మెగా డిఎస్ అని చెప్పేసి ఎన్నికలు అయ్యి ఇదిగో 4.5 సంవత్సరాలు దాటి ఇప్పుడు ఆయన ఇచ్చింది ఎన్ని పోస్టులు? 6,100 పోస్టులు. మెగా డిఎస్సి ఆయన చెప్పిన వర్షను 20,000కు పైగా పోస్టులు. డిఎస్సి ఇచ్చింది 6,100. జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ అన్నారు, అబ్బే ఒక్క జాబ్ క్యాలెండర్ రాలి ఇంతవరకు. ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ ఉన్నాయిలే. ఇక్కడ ప్రస్తుతం మనం డిస్కస్ చేయాల్సింది అండ్ ఇంకోటి ఉందండి, అక్కడ వైఎస్ఆర్ రైతు ప్రశ్న ఏదో ఉంటుంది పేరు, 12,500 వాళ్ళు ఇస్తానన్నారు. 12,500 12,000 ఎకరాకి, ఎకరాకి కాదు, రైతుకి 12,000. గెలిచాక ఏం చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 6,000, వీళ్ళు ఒక 6,000, అంటే 12,000 నుంచి 6,000కి వెళ్ళిపోయారు. ఇక దాంతో అంత నిరసన వ్యక్తం చేస్తుంటే దాన్ని కాస్త ఇంకో 1,500 పెంచేసి 13,500, అంటే అప్పుడు 7,500 మాత్రమే స్టేట్. అలాగే అమ్మఒడి అవి కూడా అందరికీ అన్నారు. భారతి గారు సైతం ఇంటింటికి వెళ్ళి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయలు వస్తాయి ఆమె చెప్పిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు చెప్పిన వాటిలో నాకు తెలిసైతే ఒక్కటంటే ఒక్కటి కూడా ఫుల్ ప్లెడ్జ్డ్ అమలైంది లేదు. అన్నింట్లో కోతలు లేదు అన్నప్పుడు మాట తప్పడాలు, మడమ తిప్పడాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి టాపిక్ ఎందుకు తెచ్చాను? ఎందుకంటే ఆయన గెలిచి ఇంకా 100 రోజులు కూడా పూర్తి కాల. ఈలోపు మహాలక్ష్మి పథకం కింద ఆడవారికి బస్సులు ఉచిత ప్రయాణం, ఈవెన్ ఉచిత ప్రయాణం కూడా స్పెషల్ బస్సులు ఎక్కడైనా జాతరలకు వేస్తుంటే మెడార్ జాతరకి స్పెషల్ బస్సులు వాటిలో కూడా ఉచిత ప్రయాణం వారికి. తర్వాత ఈ గృహలక్ష్మి కింద, గృహజ్యోతి దాని కింద కరెంటు మీటర్లు ఉన్నాయి కదా, 200 యూనిట్ లోపు ఎవరికైతే మీటర్ రీడింగ్ ఉంటుందో వారికి ఉచితం. దానికి సంబంధించి ఆల్రెడీ మీటర్ రీడింగ్లు అండ్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటున్నారు. అండ్ గ్యాస్ 500 దానికి సంబంధించి అది కూడా అడుగు ముందుకేస్తూనే ఉన్నారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచారు. సో వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు అన్నారో 100 రోజులలోపే ఫ్రూట్ రిజల్ట్ కనిపించకుండా అడుగులేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళు జాబ్ క్యాలెండర్లు ఇట్లా హడావుడు ఏం చేయకుండా ఒకటే చెప్పారు, 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, మేము భర్తీ చేస్తాం సంవత్సరంలోపు అన్నారు. ఫస్ట్ గ్రూప్ 1కి సంబంధించి మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను రాశా, ఫస్ట్ ప్రిలిమ్స్ రాసినప్పుడు క్వాలిఫై అయ్యా. ఏమైంది? పేపర్ లీకేజ్. ఆ తర్వాత మరల ఎగ్జామ్ అన్నారు. ఇక నా ఓపిక లేక నేను రాయలే. తీరా ఆ ఎగ్జామ్లు ఏంటి, ఓఎంఆర్ షీట్లు వచ్చేసి సమ్ మీద మెన్షన్ చేయలేదు, అండ్ ఆ తర్వాత వచ్చేసి బయోమెట్రిక్ తీసుకోలేదని చెప్పేసి దాన్ని రద్దు చేశారు. తీరా లేదు అది కరెక్ట్ అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈలోపు గవర్నమెంట్ మారేది. వీళ్ళు సుప్రీంకోర్టులో ఏదైతే ఉన్నదో దానికి సంబంధించేసి అది విత్డ్రా చేసుకొని ఆ పరీక్ష రద్దు చేసి ఇదిగో ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇమీడియట్గా 2 గంటల్లో పరీక్ష రద్దు చేయటం, ఆ తర్వాత నోటిఫికేషన్ అంటే 2 గంటల్లో జరిగిపోయింది. ఎలా? ఇంకొక 60 పోస్టులు గెలిపారు. అంతకుముందు ఇచ్చిన 502 3 పోస్టులు, ఇప్పుడు 563 పోస్టులు, 562 పోస్టులు. గ్యాప్ కూడా ఇవ్వలేదన్నమాట అవతల వాళ్ళు నిందలేయటానికి. మా ఫ్రెండ్ ఉన్నాడు, తను బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్గా ఉంటాడు, జర్నలిస్టే. ఎప్పుడైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు అనగానే, అదే రెండోసారి పెట్టిన ఎగ్జామ్ రద్దు అనగానే ఇంకేదో తుస్సని పెట్టాడు. 2 గంటల్లో ఒక కొత్త నోటిఫికేషన్ ఇచ్చేశారు. అది కూడా 60 పోస్టులు ఎక్స్ట్రా కలిపి. ఇక్కడ కూడా మారల. మరి అప్లికేషన్ డబ్బుల సంగతి అది కూడా చెప్పారు. గతంలో ఆల్రెడీ ఎవరైతే అప్లై చేసి ఫీజు కట్టి ఉన్నారో వాళ్ళు మరలా అప్లై చేయాలి, కానీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అన్నారు. సో కూల్. చూడండి, అసలు ఎక్కడ కూడా వారి మీద మరకబడకుండా చూసుకుంటున్నారు, నింద రాకుండా చూసుకుంటున్నారు. ఇన్ కేసు ఎప్పుడన్నా ఎవరన్నా ఏదైనా అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు. అంతేగాని కేసీఆర్ లాగా తీకినవు వరవకు, నీకేం తెలిసి మాట్లాడుతున్నావు, ఈ కిరికిరి పంచాయతీ పెట్టదలుచుకున్నావా అని ఏం అంటలేదు. వీళ్ళు ఆన్సర్ కూడా ఇస్తూ ఉన్నారు.
అరే మొన్నటి మన అసెంబ్లీలో కూడా ఎక్కువసేపు కేటీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా, మిగతా వాళ్ళు మాట్లాడినా కదా, దాని క్రెడిట్ ఎవరిది? కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాలను అంతగా మాట్లాడించకపోయేది వాళ్ళు. బట్ ఇప్పుడు అవకాశం ఇస్తున్నారు. ఇవన్నీ జనాలు గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకో 2 రోజుల్లో మెగా డిఎస్సీ రాబోతా ఉంది తెలంగాణలో. ఎన్నిక ఎంత 100 రోజులు కూడా కాలా మెగా డిఎస్సీ ఇవ్వబోతా ఉన్నారు. జగన్ రెడ్డి ఎన్నిక ఎంత 5 సంవత్సరాలు కావస్తా ఉంది. మెగా డిఎస్సీ లేదు, ఏం లేదు. అందుకే దాన్ని దగా డిఎస్సీ అని చెప్పేసి అక్కడ వాళ్ళు అంటా ఉన్నారు. ఇక్కడ మెగా డిఎస్సీ వచ్చేసి ఆల్రెడీ మొన్న ఎంత ధరలో చూడండి, ఎన్నికల నోటిఫికేషన్ మూమెంట్లకు ముందు 5,000 పోస్టులతో డిఎస్సీ అన్నారు. ఎన్నికల నోటిఫికేషను, ఆ తర్వాత స్టాఫ్ కుదరక ఎగ్జామ్ పెట్టి వెస్తలేక నాన్న ఇబ్బందులు అవుతాయని చెప్పేసి దాన్ని పక్కన పెట్టారు. వీళ్ళు గవర్నమెంట్ వచ్చాక ఏం చేశారు, ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి, కానీ రేపు కానీ రావచ్చు. అది 11,000 పోస్టులతో మెగా డిఎస్సీ ఇవ్వబోతూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు. ఇందులో ఆల్రెడీ మొన్న కొన్ని సబ్జెక్ట్ పోస్టులు లేవట, ఈసారి సబ్జెక్ట్ రిలేటెడ్ పోస్ట్ కూడా ఇస్తున్నామని చెప్పేసి అన్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే నిరుద్యోగులకి ఏదైతే మాట ఇచ్చో దాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇక్కడ ఏమన్నారు, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు ఎవరుగా పెడితే రైతు ముందు ఇచ్చుకుంటా పోయారు, తెలంగాణ ప్రజల డబ్బు అంతా కూడా ధారాదత్తం చేస్తున్నారు అని. ఎవరికి అనకూడదు, రియల్ ఎస్టేట్ భూములకి రైతు బంధునా, బంజరు భూములకి రైతు బంధునా, కొండలో ఉన్నటువంటి భూములకి రైతు బంధునా, రోడ్లు వేసిన భూములకి రైతు బంధునా, బీడు భూములు రైతు బంధునా. అందుకే ఏం చెప్పున్నారు వాళ్ళు, మేము వచ్చిన తర్వాత అర్హులు ఎవరో గుర్తించి వారికే ఇస్తా ఉన్నారు. అందుకని రిమోట్ సెన్సింగ్ సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. శాటిలైట్ చిత్రాల ద్వారా ఏవి బీడు భూములు, ఏవి కొండ భూములు అంటే వ్యవసాయ పనికిరానివి, తర్వాత ఏవి వచ్చేసి రోడ్లు, ఏవి రియల్ ఎస్టేటు, మొత్తం డేటా తీసేసి అర్హులైనటువంటి వాళ్ళకి ఇప్పుడు రైతు బంధుని ఎకరానికి 15,000 ఇవ్వడానికి మొత్తం రెడీ అవుతూ ఉన్నారు. సో ఇది పరిపాలన అంటే, ఇది నిబద్ధత అంటే, ఇది నేను ఉన్నాను, నేను వింటాను, ఇటువంటి కబుర్లు కాకుండా మాట ఇచ్చేవాడు మేము కట్టుబడి ఉంటాం అని చెప్పేసి అనటం అంటే దట్ ఈస్ రేవంత్ రెడ్డి. సీరియస్లీ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. తర్వాత ఇంకా ఇక్కడ వీళ్ళు ఏవైతే ఇచ్చున్నారో హామీలు, వాటికి సంబంధించి అడుగులు వేస్తూ హామీలు ఇవ్వకుండా ఉన్నటువంటివి ఏవైతే ఉంటే మంచి పనులు అవి కూడా అడుగులు వేయబోతూ ఉన్నారు. అంతేగాని ముందొక మాట తర్వాత ఒక మాట చెప్పి మరలా మేము అమలు చేసాము నాకు ఓట్లేయండి అనటం, అదేమంటే జర్నలిస్టులు ఉన్న విషయం ఏంటని చెప్పేసి న్యూస్ కవరేజ్ కోసం అయితే దారుణాలు కొడతారు అనకూడదు. కానీ అరే నాయన మీరు కార్యకర్తల సైకో నా కొడుకులు రా బాబు, అంత దారుణం కొట్టారు పాపం ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫ్ శ్రీకృష్ణని. నాకు నిజంగా భలే బాధేసింది అసలు. పాపం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకొచ్చినట్టున్నారు. ఇంతవరకు పోలీసులు దీనికి సంబంధించి మరి ఎవరి మీద కేసు పెట్టారంటే అది తెలియదు. ఇంతవరకు వైసీపీలు ఒక్కరు కూడా దీన్ని ఖండించలేదు. అటువంటి వాళ్ళు ఏపీలో ఉన్నారు. తెలంగాణలో వచ్చేసి అందరిని కలుపుకొని పోతూ అందరికీ సమాధానం చెప్తూ గత ప్రభుత్వం ఏం చేసిందంటే శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ వీరు ఏం చేయాలి ఏంటో అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ, ఇది జవాబుదారీతనం అంటే. ఏపీలో ఉన్నది ఏంటో కింద కామెంట్లో మీరే తెలియచేయండి.